ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ శుక్రవారం దినాన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఓ ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధనలోకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధుడా, ప్రేమ చేసే కృపల దేవ దయారాజా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇంతవరకు మమ్మల్ని కాచికపడ నీకు వందనాలు తండ్రి. కొద్దిసేపు నీకు ఏమైనా నామాన్ని ఆరాధిస్తున్నాను, నీవు మా అందరితో రక్షిస్తూ అయ్యా తండ్రి. వాక్యం ద్వారా తండ్రి, ఆరాధన ద్వారా తండ్రి, ఎవరితో ఏ రీతిగా మాట్లాడి కూర్చున్నా అలా మాట్లాడమని నజరుడనేసినాం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. వేటిగా నీరులో నుండి అనే పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. వేటగా నీరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగా నీరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. ఆమేన్. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. శుక్రవారం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభును ప్రేక్షకుడు యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకుని దేని వాక్యం చేద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 మహోన్నతరం ఆగండా ఏశానికి వందనాలు తండ్రి. వాక్యం ద్వారా మాత్రమే మాట్లాడిన ఏశాని స్వరాన్ని వినిపింపజేయండి తండ్రి. తండ్రి మేము తండ్రి ఏ సమస్యల గుండా వెళ్తున్నాము తండ్రి. తండ్రి మమ్మల్ని తాకే వర్తమానము చేత, మా హృదయాలను తండ్రి కదిలించే వర్తమానము చేత మా తండ్రి మాట్లాడడం ప్రార్థిస్తామేశా. నీ స్వరాన్ని వినుటకు తండ్రి మా హృదయాలను తండ్రి మా మనసులను సిద్ధపరచడం ప్రార్థిస్తూ వాక్యం ద్వారా మా తండ్రి మాట్లాడమని నీ యేసు నామములో ప్రార్థిస్తాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు మనకి యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. ఐజయా చాప్టర్ 41 verse 13. నీ దేవుడినైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన నిమిత్తమై మాట్లాడుచున్న మాట ఈ ఆగస్టు నెల అయిపోతా ఉంది, కానీ ఇంకా దేవుని కార్యమును చూడలేకపోతున్నావా? ఈరోజు దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. భయపడకము, నీ దేవుడైన యెహోవాని ఈరోజు నేను నీకు తోడైనానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ రోజు దావీదుకు తోడైన దేవుడు, మోషేకి తోడైన దేవుడు, అబ్రహాముకి తోడైన దేవుడు, అబ్రహాము వృద్ధాప్యంలో అబ్రహామును విడిచిపెట్టని దేవుడు, ఇస్సాకుకు తోడైన దేవుడు, ఇస్సాకుకి నూరంతల ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు కూడా తోడై ఉండాలని ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము, నేను దేవుడైన యెహోవా నేను చెప్తున్నాను నీకు, నువ్వు భయపడిన అక్కరే లేదు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ సమస్యలతో బాధపడుతున్నావు, భయపడుతున్నావు? అనారోగ్యం చేత భయపడుతున్నావా? ఆర్థిక ఇబ్బందుల చేత భయపడుతున్నావా? ఉద్యోగంలో ఇబ్బందులు, కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం లేక భయపడుతున్నావా? ఎన్నో అవరోధాలు, భయముల చేత ఇబ్బందుల చేత వెళ్తున్నావా? ఈరోజు దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు తోడే ఉన్నాడు. అలాగే చివరిగా చాలా ప్రాముఖ్యమైన మాట, నీ కుడి చేతిని పట్టుకొని చిన్నాను. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు తోడే ఉన్నాడు. అసాధ్యమైన సాధ్యపరిచే దేవుడు నీకు తోడే ఉన్నాడు. ఏ సమయంలోనైనా, చీకటి సమయంలోనైనా, ఆశీర్వాద సమయంలోనైనా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, ఎడబాయడు. ఈరోజు ఆయన నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. ఆయన నీకు తోడే ఉండాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు దేవునికి చేయాల్సిన ఒకటే, ప్రార్థన చేయి, దేవునికి మొరపెట్టు. దేవుడి ప్రతి ఒక్క దాని పట్ల సంతోషించడం మానకు. ప్రేమని దేవుని సోదరి సోదరుడా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ ఇబ్బందులు గుండా వెళ్తున్నావు, భయపడకు నా కుమార్తె నా కుమారుడా, ఈరోజు నేను నీకు తోడై ఉన్నాను, నీ కుడి చేతిని నేను పట్టుకొనిచున్నాను, ఫియర్ నాట్ అని మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుని ముగిద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 మౌనత్రం ఆగండేశ్వరికి వందాలు తండ్రి. తండ్రి హృదయాలను కదిలించే వాక్యం చేత, వర్తమానం చేత మాట్లాడిన రీతి బట్టి వందాలు తెలియజేస్తాం తండ్రి. ఈ వాక్యాన్ని మొక్క నాటండి, వృక్షం ఫలింపజేయండి తండ్రి. విన్న వాక్యం ఇక్కడ ఫలింపజేయండి తండ్రి. ఈ వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థిస్తాం ఏసా. తండ్రి నీ సహాయము, నీ తోడు ప్రతి ఒక్కరు అనుభవించాలని ప్రార్థిస్తాం ఏసా. తండ్రి అనారోగ్యం చేత బాధపడుతున్న బిడ్డలు తండ్రి, ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్న బిడ్డలు తండ్రి, ఉద్యోగం లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరిని తండ్రి యేసు నామములో తండ్రి ప్రార్థిస్తాము తండ్రి. తండ్రి ఈ వాక్యం నెరవేర్పాటు చూచుతురు గాక, వారికి ఆరోగ్యం కలుగును గాక, సమృద్ధి కలుగును గాక తండ్రి. ఉద్యోగంలో తండ్రి నూరంతల ఆశీర్వాదం కలుగును గాక, కుటుంబంలో సమాధానం నెమ్మది కలుగును గాక అని ప్రార్థిస్తూ తండ్రి ఈ వాక్యం నెరవేర్పు తండ్రి ఈ వారంలో వారు చూచుదురుగాకని ప్రార్థిస్తామేశా. తండ్రి ఈ వారం ఉన్నంత ప్రతి ఒక్క కార్యాలలో వారికి మీరు సహాయం దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.